పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జీవితాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. సమాజంలో అనేక ఇబ్బందులకు గురైన నిమ్న జాతులను మేల్కొల్పి వారి హక్కుల సాధనకు కృషి చేసిన మహాత్ముడు పూలే అన్నారు. నేటి యువత పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజవేన సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు సొన్నాయి టెంకం, శివరామకృష్ణ, నాయకులు మాధాస సతీష్, అల్లంల దేవేందర్, సబ్బని రాజమల్లు, మొండయ్య గౌడ్, రానవేను క్రాంతి, మెట్టు శ్యామ్, పాల రాజేశం, గోలి సుధాకర్, కానిగంటి రాజేందర్, మొగిలి సదానందం, మోటం రాజశేఖర్, నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కింద పడుతుంది సుధాకర్ అన్న తీసుకో ముఖ్యంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 సంవత్సరం 11వ తారీఖు నాడు ఏప్రిల్న పుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆనాడే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో వారు చిన్నతనంలో పెంచేసుకున్నటువంటి సందర్భాలలో ఆ రోజు విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం కాదు. మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మైనార్టీ ఏదైతే ఆ కార్పొరేషన్ ఆ సంస్థల ద్వారా చదువుకున్నటువంటి సందర్భాలలో వీరు కూడా అప్పుడు విద్య అనేది ముఖ్యమనే ఆలోచన చేసుకొని ఆ రోజు కొంతమందికి తన ద్వారా విద్య నేర్చుకునేటువంటి కార్యక్రమంలో పూనుకున్నటువంటి పరిస్థితులలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి తన మిత్రుడు పెళ్లికి పోయినప్పుడు వారందరూ కూడా ఇతనిని వెలివేసినటువంటి సందర్భాలలో నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తి ఈయన మన దగ్గర ఉండద్దు అనేది అనుకున్నప్పుడు దేని ద్వారానైతే ఈ కులాంతర వ్యవస్థ అంతా పోతుంది, విద్య ద్వారానే అనే ఉద్దేశం అనుకున్నప్పుడు వారు అంచెలంచెలుగా చదువుకొని తర్వాత కొంతమందికి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని చాలా వరకు విద్య ద్వారానే ఈ యొక్క కార్యక్రమం చేపడతామనే ఉద్దేశం అనుకున్నప్పుడు వారు ఆనాడు చిన్నతనంలో పెళ్లి చేసుకున్నప్పుడు ఏదైతే ఇంకా కొంతమంది సమాజంలో ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాలలో ఏదైతే మగవారికి ఎక్కువ వయసు ఉండి ఆడవారికి తక్కువ ఉన్నటువంటి సందర్భాలలో వయసు మీరిన తర్వాత మగవారు చనిపోయినటువంటి సందర్భాలలో భార్యలు వితంతువులు అయితే పెళ్లి చేసుకునేటువంటి కార్యక్రమం ఆనాడు వెలివేయబడ్డది. దానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసుకొని చిన్నతనంలో చనిపోయినటువంటి ఆడపడుచులకు కూడా పెళ్లి చేయాలి, పెళ్లి చేసుకోవాలి, వారు కూడా పిల్లలు కనాలనే ఉద్దేశంతో ఆనాడే రూపకల్పన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే గారు. తర్వాత వారి భార్య కూడా చదువు నేర్పించి వారితోటి కూడా సావిత్రిబాయి పూలేతోటి చాలా అనేక రకమైనటువంటి స్కూళ్ళు ఓపెన్ చేసి మహిళలు కూడా విద్యా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ఆనాడే ముఖ్య భూమిక పోషించినటువంటి అసలు నికార్స్ అయినటువంటి విద్యావేత్త జ్యోతిబా పూలే గారు. ఒక లక్ష్యం కోసం ఒక మహాత్ములు జన్మిస్తూ ఉంటారు. అలాంటి దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి అంటే 2027వ సంవత్సరం వారికి 200 సంవత్సరాలు అయితే పుట్టి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అణగారిన వర్గాల యొక్క
కష్టాన్ని చూసి బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో సామాజిక అసమానతలు ఉన్నటువంటి సందర్భంలో మరి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పూణే సమీపంలో పుట్టి మరి తాను బాల్యంలోనే వివాహం చేసుకొని అంటే ఒక 13 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 9 ఏళ్ల అమ్మాయిని సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని ఆమెకు విద్యను అందించి మరి ఆ 200 ఏళ్ల క్రితం విద్యను అందించడం ఒక స్త్రీ కంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులను మనం ఊహించవచ్చు. అటువంటి పరిస్థితులలో ఆమెను మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి మరి మహిళలకు విద్యలో మన యొక్క ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే విద్య రాకపోవడం, మన అజ్ఞానమే ప్రధానమైన శత్రువు అనేటువంటి భావనతో మరి కడు పేదరికంలో పుట్టి కొన్ని వేలాది కుటుంబాల పేదరికాన్ని అజ్ఞానాన్ని తొలగించి వాళ్లకు మరి సామాజిక స్పృహ జ్ఞానం కలిగించినటువంటి మహానుభావులు భారతదేశ చరిత్రలో పేరెన్నికగన్నటువంటి మహానుభావులందరూ కూడా మరి ఏప్రిల్ మాసంలోనే పుట్టిర్రు. మరి ఆ సంఘ సంస్కర్తలు సామాజిక ఉద్యమకారులందరూ కూడా ఈ మాసం భారతదేశంలో కాలువ శ్రీరాంపూర్ మండల్లో జ్యోతిరావు పూలే జయంతి జరుపుకోవడం జరిగింది. పూలమాల వేసి సీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు జ్యోతిరావు పూలే అంటే ఎంతో గొప్ప వ్యక్తి. వారి ఆశయాలను వారి అడుగుజాడలో మనం అందరం నడవాలని కోరుతూ ఈరోజు ఇది జరుపుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి శ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతాము.